డెహ్రాడూన్లో ఆరోహి అనే అమ్మాయి నివసిస్తున్నది. ప్రతి వీకెండ్లో లోకల్ హాస్పిటల్లో పిల్లలకు కథలు చదివి వినిపించేది. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక వర్షపు రోజు ఆరోహి ప్రమాదానికి గురైంది. ఆరోహి కళ్ళు తెరిచినప్పుడు హాస్పిటల్లో ఉంది మరియు ఆమె పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఆరోహి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఆమెకు సడన్గా ఒక వాయిస్ విన్నది, ఈ క్లిష్ట పరిస్థితిలో మరొక ప్రాణాన్ని కాపాడండి, చివరి బహుమతిగా జీవితాన్ని ఇవ్వండి. ఆరోహి కళ్ళు తెరిచినప్పుడు హాస్పిటల్లో ఆమె పేరెంట్స్, ఆరోహి తల్లిదండ్రులు మరో ప్రాణాన్ని కాపాడాలని నిర్ణయించుకుని అవయవదానానికి సంతకం చేశారు. ఆరోహి ఆర్గన్స్ అన్ని హాస్పిటల్కి పంపబడ్డాయి. ఢిల్లీలో 6 ఇయర్స్ కరణ్కి ఆరోహి హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. కరణ్ ప్రాణాలను విజయవంతంగా కాపాడాడు. కొన్ని రోజుల తరువాత కరణ్ ఫ్యామిలీ ఆరోహి ఫ్యామిలీకి కృతజ్ఞతాలేఖలు పంపారు. హాస్పిటల్లో ఆరోహి త్యాగానికి ఆమె గౌరవార్థం ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. 5 ఇయర్స్ తరువాత హాస్పిటల్లో ది ఆరోహి ప్లెడ్జ్ ను ప్రారంభించింది. స్టేజ్ పై కరణ్కి హార్ట్ని దానం చేసిన ఆరోహి కనిపించని అక్కాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. హాస్పిటల్లో ది ఆరోహి ప్లెడ్జ్ రోజున డాక్టర్స్ మన మరణం తర్వాత మరొకరి ప్రాణాలను ఎలా కాపాడవచ్చో, అవయవ దానం ఎంత విలువైనది వివరిస్తున్నారు. నిజమైన అమరత్వం శాశ్వతంగా జీవించడం వల్ల రాదు, కానీ ఇతరులకి జీవితాన్ని ఇవ్వడం వల్ల వస్తుంది. తరువాత వేలాది మంది అవయవదాతలుగా మారారు. స్వర్గంలో ఆరోహి ఆత్మ భూమిపై ఏమి జరుగుతుందో చూసి చాలా సంతోషంగా ఉంది. 1 organ donor can save 8 lives. Be a hero, be a donor. Your decision today can save a life tomorrow. Come ahead and take part in